సమస్య అయినా కానీ ఈ దినము ఈ క్షణములో ప్రభువుకు మీరు వినిపించుకున్నట్లయితే, ప్రభువు దగ్గర మీరు వాటి విషయాల్లో మీకు సమాధానము రావాలనుకున్నట్లయితే ప్రార్థన చేయండి. ఈ దినము మీ దాసుల ద్వారా మాతో మనందరితో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. మరి కొద్ది నిమిషాల్లో మనము దేవుని వాక్యముకి వెళ్ళబోతున్నాము. సిద్ధపడదామండి. నాతో మాట్లాడే ప్రభువా, నా కుటుంబ పరిస్థితులన్నీ నువ్వు చూస్తున్న దేవుడు నా ప్రభువా. సమాధానం లేని వారు ప్రార్థన చేయండి. కుటుంబాల్లో నెమ్మది లేని వారు ప్రార్థన చేయండి. ఇంకా భర్తలు మారలని వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ఏమి చేస్తే వారు రక్షించబడతారు? బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయన తన దాసులను సిద్ధపరిచి మన మధ్యలో ఉంచాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా నేను మహింపరిచినాము తండ్రి, కనపరిచినాము నాయన. మా స్తుతుల పైన మీరు ఆశీనుగా ఉన్నావని మేము నమ్ముచున్నాము నాయన. ప్రభా ఇదిగో ఇక ప్రాముఖ్యమైన శ్రేష్టకరమైన ప్రభా వాక్య ధ్యానంలోకి మేలుచుండగా ప్రభా మా మధ్యలోకి మీ దాసులను తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో మాతో మీరు సూటిగా మాట్లాడండి ప్రభా. అయ్యా మా కుటుంబాలకి కావాల్సిన తండ్రి నాయన వర్తమానం మీరు సిద్ధపరిచున్నారు నమ్ముచున్నాము నా తండ్రి. ప్రతి బిడ్డతో నా ప్రభా, అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డతో నాయన సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభా. తండ్రి దినము చూస్తే నా ప్రభా కుటుంబాలు విచ్చలవిడిగా అయిపోతున్నాయి నా ప్రభా. సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు ప్రభు నాయన. కుటుంబాల్లో నెమ్మది లేదు ప్రభా, సంతోషం లేదు నా ప్రభా. ఎంత సంపాదించినా కానీ ప్రభునైనా ఇదిగో ప్రభా ఏదో ఒక కొరత ఉన్నదని ప్రభునైనా, ఏదో ఒక సమస్య ద్వారా నా ప్రభా నీ బిడ్డల బాధపడుచుండగా తండ్రి ఈ దినము నా ప్రభా మీ వాక్యము ద్వారా నైనా మీరు మాట్లాడండి తండ్రి. బలపరిచి నా ప్రభా మీరిచ్చిన మాకు కుమారులను కుమార్తెల్ని ప్రభా అయ్యా ఎలాగ పెంచాలో కూడా ప్రభునైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా. దేవా సహాయము దయచేయండి తండ్రి. ఇదిగో మీ దాసులని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ బలమైన ఆత్మచేత పరిశుద్ధాత్మచేత మీరు నింపిన తండ్రి బహుబలంగా మీరు వాడుకోమని ప్రభా తీసుకొచ్చిన పీళ్ళని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డల కొరకు మేము ప్రార్థించినాము నాయన. త్వరపెట్టుకుని సరే నడిపించిన ప్రభా. దేవా ఇదిగో ఈ యొక్క నా ప్రభా ఈ యొక్క కుటుంబ ప్రార్థన అంతా కూడా నా ప్రభా జయకరంగా నీకు మహిమకరంగా జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప వలన మనందరం ఇలా కలిశాము. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొకసారి సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెలలో మన కుటుంబముల కొరకై దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట కోసం మనం ఇలా గ్యాదర్ అవుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెలలో మనం నేర్చుకునబోచున్నటువంటి అంశం ఏమిటి అని అంటే ప్రభువు కొరకైనటువంటి కుటుంబాలను సిద్ధపాటు చేసుకోవటం అనే అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. వాస్తవంగా చూసినట్లయితే చాలామంది మారు మనసు పొందిన తర్వాత ఇద్దరూ కూడా ప్రార్థనకి వెళ్ళే భార్యాభర్తలు అయ్యున్నప్పటికీ కుటుంబాన్ని దేవుని వాక్యానుసారముగా నడిపించుకోవటంలో చాలామంది విఫలమైపోతా కనిపిస్తూ ఉన్నారు. అందునిమిత్తమే ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రేరణ బట్టి ఈ కుటుంబ ప్రార్థన కూటాలు నిర్వహించడం జరిగింది. ఈ ఫ్యామిలీ ప్రేయర్స్ ప్రారంభించిన తర్వాత చాలా కుటుంబాల్లో దేవుడు శాంతి సమాధానాన్ని ఇస్తున్నాడు. ఎవరు ఎలా నడుచుకోవాలో అవసరమైనటువంటి మాటలు ప్రత్యేకంగా చెప్పడం ద్వారా సరి చేసుకోగలుగుతూ ఉన్నారు. అది కేవలం వినేవారికి మాత్రమే పరిమితం కాదు, కానీ అది బోధించేటువంటి వారికి కూడా చెప్పే నేను అవ్వచ్చు, నాతో పాటు ఉన్న సహోదరులు ఎవరైనా అవ్వచ్చు, అందరి జీవితాల్లో దేవుడు తన వాక్యం ద్వారా క్రియ చేయటం ద్వారా అందరం మనం ప్రభు కొరకై మన కుటుంబాలను ఏర్పాటు చేయటంలో, అంటే దేవుని వాక్యానుసారముగా కుటుంబాలను నడిపించటంలో మనం ముందుకెళ్తా ఉన్నాం.
సో ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏమిటి అని అంటే, ప్రభువు కొరకైనటువంటి కుటుంబాన్ని సిద్ధపాటు చేసేటువంటి విధానము అనే అంశాన్ని కొద్ది నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దామండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక భార్య, భర్త, ఒక కుమారుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారిని ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. యోసేపు ఆయన తల్లియు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయన్ని వెదుగుచుండిరి. ఆయన కనపడనందున ఆయన్ని వెదుగుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమునకు విస్మయముందిరి. యోసేపును ఆయన తల్లియు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఇప్పుడు నా వైపు చూడండి. సంఘాల్లో అయినా ఎక్కడైనా కూటాల్లో అయినా వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా బైబిల్ వైపు చూడాలి. చదివేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు చెప్పే సేవకులు ఎవరైనా వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. అప్పుడు మీ లోపల ఉన్నాయన్నీ పోతాయి, ఉంటాయి పోతాయి. ఎప్పుడు ఎటు చూస్తే కొంతమంది ఏందో మరి దెయ్యం పెట్టినలాగా ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎప్పుడు చూడనట్టు ఫ్యాన్ చూస్తుంటారు. కొంతమంది ఏందో మరి మనసు ఎక్కడో ఉన్నట్టుగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పెళ్లి కూతురులాగా తలకాయ ఎంచుకుంటారు, తల కూడా ఎత్తారు. ఇక్కడ నిలబడి చెప్పేది ఎవరి కోసం కదా? ఇప్పుడు ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఎవరైనా, నేను నా వైపనే కాదు, ఎక్కడైనా సరే చెప్పేవారి వైపు చూస్తూ ఉన్నప్పుడు వాక్యం నీతో క్లియర్గా మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. అది నీ హృదయంలో పనిచేసిద్ది. తలకాయ ఎంచుకోనో లేకపోతే ఇంకో సెట్తో ఉంటే ఏమవుద్దంటే వాక్యము నువ్వు గ్రహించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు బైబిల్ చూడాలి, చెప్పేటప్పుడు దేవుని సేవకులు చెప్పే మాటల వైపు, ఆయన మాటల వైపు శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఇప్పుడు చదివిన ఈ వచనంలో ఓ తల్లిదండ్రి, ఓ కుమారుడు కనపడుతున్నాడు. ఎవరు ఈ తల్లిదండ్రులు? తల్లిదండ్రులు ఎవరు? యోసేపు, మరియా తల్లిదండ్రులు. కనిపిస్తున్న బిడ్డ ఎవరు? యేసు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతం ఇక్కడ మనకు కనపడతా ఉంది. మొదటి విషయం ఏమిటి అని అంటే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎక్కడికి వెళ్తున్నారు? సంవత్సరం యెరూషలేమునకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకు సంవత్సరం యెరూషలేము ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు ఏ ఊరిలో ఉన్నారు? వీళ్ళు ఎక్కడున్నారంటే నజరేతు అనేటువంటి ఊరిలో ఉన్నారు. కానీ సంవత్సరం యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం నడుస్తున్న రోజులవి. ప్రతి సంవత్సరము కూడా యెరూషలేములో పస్కా పండుగ చాలా ఘనంగా యెరూషలేము దేవాలయంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా యెరూషలేము మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ఆయన్ని ఆరాధించి అక్కడ బలి అర్పించి పాల్గొని రావటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా అంటే ప్రతి ఊరిలో కూడా కొన్ని తిరణాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరికి ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ ఊరిలో వాళ్ళందరూ ఇంకా వీళ్ళని లేదు వాళ్ళని లేదు, మొత్తం అందరూ కలిసి బాగా దాన్ని గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు కదా, ఆ టైపు. అయితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఒకటే బ్యాచ్. మనలాగా మన భారతదేశంలో మత స్వేచ్ఛ అంటే ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు ఆ మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ఫాలో అవ్వచ్చు, రాసి పెట్టారు. కానీ ఈ కుర్చీల్లో కూర్చున్నటువంటి కొంతమంది దుష్టులు ఉన్నారే, వాళ్ళు అలా చేయనీయరు. సరే
ఇప్పుడు టాపిక్ వాళ్ళని తిట్టడం కోసం కాదు, మనల్ని మనం విమర్శించుకుని మన కుటుంబాల కోసం. అందరూ ఒకటే కాబట్టి చక్కగా యెరూషలేముకి వెళ్ళి పండగ చేసుకొని చక్కగా తిరిగి వచ్చేటువంటి ఒక ఆచారం వారి కుటుంబంలో ఉంది. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్తారు? యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించి అక్కడ బలులు అర్పించి చక్కగా తిరిగి వచ్చేటువంటి ఒక మంచి ఆచారాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన జీవితంలో మన కుటుంబంలో మనం కూడా ఏం చేయాలంటే, మనం కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆచారాన్ని అంటే ఆచారంగా మాత్రం కాదు, మన ఫ్యామిలీతో మనం ప్రభువుని వెంబడించేటువంటి సిస్టమ్ని మనం కలిగి ఉండాలి. కొంతమంది ఏదో వీళ్ళు వెళ్ళిపోతారు, ఆ పిల్లల్ని ఆడో బడేసి వెళ్ళిపోతారు, వీళ్ళు ప్రార్థనకు వస్తారు, పిల్లలు మాత్రం ఆడే బజార్లోనూ తిరుగుతూ ఉంటాడు, లేకపోతే వాడే సినిమా థియేటర్లోనూ పోయి కూర్చుంటాడు. అలా ఉండకూడదు. మన కుటుంబంతో మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మన కుటుంబాలు దీవించబడాలి అంటే ప్రభు సన్నిధిలో మన కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలి. కుటుంబంలో ఎవరైనా రక్షణ లేనివారుగా ఉంటే, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా, వారి కొరకు ఏం చేయాలంటే భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరం ఎలాగైతే యెరూషలేముకి వెళ్తారో ఈ సంవత్సరం కూడా అలాగా యెరూషలేముకి ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోయారు. నేను రానండి, ఈ సంవత్సరం నాకు కుదరదండి అని అన్నారనుకో, అది మరలా వచ్చేది కాదు. అవి కొన్ని నియామక కూటాలు అంటారు వాటిని. ఆ టైంకి వీళ్ళు ఎక్కడున్నా కూడా, పౌలు గారి పరిచర్యలో కూడా ఆయన ఏం చేసేవాడంటే, ఆ పరిచర్య అంతా చేస్తున్నా కానీ ఆ టైంకి ఆయన ప్రిపేర్ అయ్యిదిగో నేను యెరూషలేముకి వెళ్ళాలి, ఈ టైం కల్లా నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ అందరూ వస్తారు, వాళ్ళకి నేను ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఆ టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులందరికీ కూడా యెరూషలేము జరిగే పస్కా పండుగ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనదిగా వారందరూ దాన్ని భావిస్తారు. ప్రతి ఆదివారపు ఆరాధనని మనం ప్రాముఖ్యమైనదిగా భావించాలి, ప్రతి ఉపవాస ప్రార్థనని ప్రాముఖ్యముగా భావించాలి, ప్రతి కుటుంబ ప్రార్థనను ప్రాముఖ్యమైనదిగా భావించాలి. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి వాటిని కూడా ప్రాముఖ్యమైన వాటిగా భావించాలి. కొంతమందికి పోను ఏమవుతుందంటే, చిన్నగా మనుషుల్లో ఉన్న స్వభావం, పోను అది ఏముందిలే, ఈసారి నేను నేను రాపోతే ఆగిద్దా ఇది, ఈరోజు నేను రాలేదనుకోండి, నాకేదో పనికి మాలిన పని ఉండి ఆగిపోయిద్దా, నువ్వు రాలేదు, అయ్యో నువ్వు రాలేదే అని ఆగిపోయిద్దా. ఎవరున్నా లేకపోయినా కొన్ని ఇంకా మనం అందరూ అనుకూలతను బట్టే చూసుకునే పెడతాం అనుకోండి. కానీ చాలామందికి కుదరని వాళ్ళు ఉంటారు, ఒరిజినల్గా కుదరని వాళ్ళు ఉంటారు. దానికి మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళ కోసమే ఈ లైవ్లు పెట్టేది, రాని వాళ్ళ కోసం, రాని వారి కోసం, రాలేని వాళ్ళ కోసం, తర్వాత మరలా చూడాలి అనుకున్న వాళ్ళ కోసం. ఏదన్నా ఇబ్బంది అయితే అది వేరు, కానీ చిన్న విషయాలకే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందువల్ల ఈరోజు ప్రార్థనకి రాలేకపోతా ఉన్నాం అంటే, మన కుటుంబాల్లో మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళముగా ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్న కారణాలకి దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా దూరం చేసుకోకూడదు. దేవుని కట్టడలు, దేవుని యొక్క మాటలు, వాటిని ఏదో కష్టంగా కాదు కానీ ఇష్టంగా వాటిని ఫాలో అయితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? నిత్య సంతోషం ఉన్నది, నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. యెహోవా సన్నిధిలో ఆ ప్రాముఖ్యతను మనం గుర్తెరిగి మన కుటుంబంతో ప్రభు సన్నిధికి రావాలని మొదటిగా దేవుని వాక్యం నేర్పిస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే, మన కుటుంబంతో మనం ప్రభువుని ఆరాధించాలి. కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఘనపరచాలి. చిన్నపిల్లలే కదా అని అనుకోవద్దు, వాళ్ళు లోపలికి రావటం వల్ల నేర్చుకుంటారు. బడిలోకి వెళ్ళాక కాదు నేర్చుకునేది మన పిల్లలు. చాలామంది స్కూల్లోకి వెళ్ళాక టీచర్లు నేర్పిస్తారు, నోటి మీద వేలేసుకొని ఉండు, అట్లా ఉండు, ఇలా చేయి, మాకు అలా చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు చర్చిలోకి వస్తూ ఉంటారో వాళ్ళు చాలా క్రమశిక్షణ నేర్చుకుంటూ ఉంటారు, బుద్ధిగా కూర్చోవడం నేర్చుకుంటూ ఉంటారు, వినడం నేర్చుకుంటారు, పాడడం నేర్చుకుంటారు. వాళ్ళకి ఏమి రాకపోయినా పిల్లలు ఏవో పాడుతూ ఉంటే అందరితో పాటు వాళ్ళు కూడా ఆవు అంటుంటారు. దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైనది మన కుటుంబానికి. కాబట్టి కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో ఉండడానికి ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడూ సిద్ధపడాలి. ఎప్పుడూ కూడా ఇది మొదటి విషయం. మన దగ్గర అలవాటు లేదనుకో, పిల్లలకు వస్తుంది అలవాటు, నేను వస్తానులే కానీ మీరు పోండి రా అని పిల్లల్ని తరిమేమనుకో, నువ్వేటో తిరుగుతూ ఉన్నావు అనుకో,
వాడికి వయసు లేదు కాబట్టి అడగడు. సర్టన్ ఏజ్ వచ్చాక అన్నీ గుర్తే. మా అమ్మలు ఇలా చేస్తారు, మా నాన్న ఇలా చేస్తాడు, ఆయన నన్ను ప్రార్థన పంపించి ఆయన ఇటు పోతాడు, నన్ను ప్రార్థనకి పంపించి ఆమె ఇటు వెళ్తుంది. ఇలా అలాంటి మాదిరి లేని జీవితాలను కలిగి ఉండకూడదు. మాదిరిగా ఉండాలి. కుటుంబం అంతటినీ ప్రభు సన్నిధికి నడిపించేటువంటి వారముగా మనం ఉండాలి, సిద్ధపడాలి. రెండవది, ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ప్రభు కోసం కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. కుటుంబంలో ఎవరైనా, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ప్రభు కోసం ప్రిపేర్ చేయాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని రాజ్య నిర్మాణం కోసం, ఆయన మహిమ కోసం అనేది మన కుటుంబం సిద్ధంగా ఉండాలి. ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు? ఎవరి కోసం? సింపుల్గా చెప్పే మాట ఏంటంటే, నా కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం. ఈ ఒక విశ్వాసి కూడా ఇదే గనుక గమనం కలిగి ఉన్నట్లయితే ఏం ప్రయోజనం లేదు. మనం బ్రతకాలకి అవసరమైనటువంటి ఉండాలి, ఇవన్నీ ఓకే. అల్టిమేట్గా ఓకే, బ్రతికి ఏం ఉద్ధరిద్దామని సంపాదించి తిని కట్టుకొని నిర్మించుకొని ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ దేనికోసం? సమాజం లేదా అందరి కోసం కాదు. అది లోక సంబంధమైన వ్యక్తుల తీరు. అది సమాజం కోసం బ్రతకడం. సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉన్నాం కాబట్టి తినాలి, సంపాదించుకోవాలి, పిల్లల్ని పెద్ద చేయాలి, వాళ్ళని మనం ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉండేలా చూడాలి. ఓకే, భౌతికంగా కాదు, లోక సంబంధమైన మాత్రమే కాదు, ఆత్మీయంగా మనం ఆలోచించి మన కుటుంబము ప్రభువు కోసం ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించినప్పుడు ఓ ప్లాన్ ఉంది ఆయనకి. ఏమిటి ఆ ప్లాను? అయ్యా, నువ్వు బాగా సంపాదించి మేడలో మిద్దెలు కట్టి పిల్లల్ని బాగా వాళ్ళకు కూడా సుఖపెట్టి వాళ్ళను కూడా బాగా డెవలప్ చేసి నాకు ఉపయోగం లేకుండా చచ్చిపోండి అని చెప్పాడా? చాలామంది వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. పిల్లల్ని బాగా చదివించాలి, రైట్, మంచిదే. వాళ్ళు బాగుండాలి, రైట్, మంచిదే. ఆ తర్వాత ఏమిటి? బాగుండి ఏం చేయాలి, ఏం వెలగబెట్టాలి? తర్వాత బాగా డెవలప్ అయ్యాక తల్లిదండ్రులు చూడకపోవటం, బాగా అభివృద్ధి చెందిన తర్వాత దేవుని మందిరానికి రాకపోవటం. ఏమిటి ఇలా ఎందుకు తయారైపోతున్నారు? కారణం ఏమిటి అని అంటే, వారి హృదయంలో బాల్యం నుండి దైవ భయాన్ని మనం పెట్టలేకపోయినట్లయితే, మనం ఫెయిల్ అయితేనే వాళ్ళు ఫెయిల్ అవుతారు ఫస్ట్. ఇక మనం చేయాల్సిందంతా చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోతుంది, దాని కారణాలు వేరు. కానీ మొదటగా మన బాధ్యతగా మనం చేయాల్సినవి చేస్తున్నామా? ప్రభు మార్గంలో మనం నడుస్తూ పిల్లల్ని ప్రభు మార్గంలో నడిపించాలి. ప్రతి సంవత్సరం వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి యేసు ప్రభు కూడా వెళ్ళాడు. ఆవిడ వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటి అని అంటే, వీళ్ళు మొత్తానికి తిరిగి ఏం చేశారట? తోలు తీస్తానన్నమాట. తిరిగి మరలా వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? ఉదాహరణకు వాళ్ళిద్దరూ, మొత్తానికి యేసు ప్రభు కూడా వచ్చాడు. ఈ యేసు ప్రభుని తీసుకోకుండా వీళ్ళు తిరిగి మరలా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత దూరం వెళ్ళారు? 3 రోజుల ప్రయాణం అంత వెళ్ళారా? అంతే ఉందా? నా బైబిల్లో అట్లా లేదే. 44 వచనం చూడండి, ఎంత దూరం వెళ్ళారు? యోసేపు ఆయన తల్లి ఆ సంగతి ఎరుక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి. ఎంత దూరం వెళ్ళారు? ఒక రోజు అంటే ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఒక రోజులో ఎంత దూరం పోతాం? ఎంత దూరం పోగలమన్నా? 10 కిలోమీటర్ల యావరేజ్గా చిన్నగా నడిచే వాళ్ళైనా ఒక 20 వేసుకోండి, ఒక 20 కిలోమీటర్లు అంత దూరం. అంటే ఇంచుమించుగా ఇక్కడ నుండి దాచిపల్లి అంతా పోయారు. పోయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే వస్తనాళ్లే అనుకున్నారంట. వస్తనాళ్లే అనుకున్నారు, ఎక్కడో జనాల్లో ఉన్నాడు అని అనుకున్నారు. వీరితో అయితే లేడు, వస్తున్నాడు అనుకున్నారు, ఎక్కడో జనాల్లో ఉన్నారు అనుకున్నారు. ఒకరోజు అంతా వెళ్ళిపోయిన తర్వాత కనపడపోయేపటికి ఇక వెతకటం మొదలుపెట్టారు. ఎంత ముందుకెళ్ళారో మరలా అంత రావాలిగా. ఒకరోజు ముందుకెళ్ళారు, మరలా వెనక్కి రావడానికి ఇంకొక రోజు. స్పీడ్గా ఎంత వచ్చినా కూడా 2 రోజులు అయిపోయింది. మరలా 3వ రోజు ఎతుకుతున్నారు. బంధువుల్లో ఉన్నాడా, తెలిసిన వాళ్ళు, నిలవైన వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాడా అని వెతకడం మొదలుపెట్టారు. నేను అనుకుంటాను, అసలు
తెలిసిందా అనుకోండి, అది వేరు. అసలు మిస్ అయిపోయే ఛాన్స్ ఇస్తాం. ఎస్పెషల్గా ఇలాంటి పండగలప్పుడు పిల్లల్ని ఎక్కడికన్నా పోతే ఏం చేస్తాం? గట్టిగా పట్టుకుంటారు, చేతులు పట్టుకొని నడవమంటారు, మిస్ అయిపోకూడదని. అంటే వీళ్ళు యేసు ప్రభువుని మర్చిపోయారంటారా? మర్చిపోయారంటావా? అనుకోవచ్చా? వస్తనాళ్లే అనకనుకున్నారు, పూర్తిగా ఏం మర్చిపోలేదు కానీ వస్తనాళ్లే అని అనుకున్నారు. కానీ మొత్తానికి యేసు ప్రభు మాత్రం మిస్ అయిపోయాడు. ఇలా గమనం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన అక్కడ జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి, అన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ తేడా పడితే పరిస్థితి ఏమిటి? జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల పట్ల ఏముండాలి అంటే బాధ్యత ఉండాలి. పిల్లల పట్ల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. ఒక వయసు వచ్చే వరకు వారికి భద్రత కల్పించాలి, వారిని మనతో ఉంచాలి, వారిని వాక్యానుసారముగా పెంచాలి, వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. పిల్లోడు లేకుండా, చేతిలో పిల్లో లేకుండా అలానే గీసుకొని ఎలా వెళ్తాం? ఒక చోటకి అలా వెళ్ళినప్పుడు సరే వెనక ఆమె తెస్తుంది అని అనుకుంటే మన ఇండియన్ స్టైల్లో ఆమెకు అన్నీ ఇస్తాం. బ్యాగ్ ఆమె మొయ్యాలి, పిల్లోడిని ఆమె ఎత్తుకోవాలి, అన్నీ ఆమె చేసుకోవాలి. మనం మాత్రం దర్జాగా రాయల్గా నడుచుకుంటా ముందుకు వెళ్ళాలి. ఇది మన వల్ల అలవాటు. ఇదే, ఈయనకేం ఉండకూడదు, ఊపుకుంటూ వస్తాడు. ఆ మాత్రం అవన్నీ మీద వేసుకుంటా రావాలి. మళ్ళీ లేటుగా నడిస్తే ఒప్పుకోడు, ఏం పోయాడు మళ్ళీ. అంటే మగవాళ్ళు అంటే ఏదో పెద్ద మగవాళ్ళం మేము అని. అసలైన మగవాడు అంటే బరువు బాధ్యత భరించేవాడు. వీళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లోడిని మర్చిపోయి మొత్తానికి ఎలా వెళ్ళిపోయారు. మర్చిపోతారా పిల్లల్ని? ఎవరన్నా తల్లిదండ్రులు మర్చిపోతారా? సమాజంలో మర్చిపోతున్నారు. ప్రభు కూడా అన్నాడు కదా, తల్లి తన బిడ్డను మరచునా అన్నాడు యెషయా గ్రంథంలో. తల్లి తన బిడ్డను మరచునా? వారైనా మరిచినా మరుతురేమో కానీ నేను నిన్ను మర్చిపోలేను అన్నారు. మరవరా? మర్చిపోరా? మర్చిపోతారు. కోపం వస్తే మర్చిపోయి నువ్వు నాకు పుట్టలేదు పోరా అంటాడు, నీకు నాకు సంబంధం లేదు పోరా అంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండకపోతే అలానే అంటారు. మర్చిపోతారు, వదిలేస్తారు, పట్టించుకోరు, చంపేస్తున్నారు. ఇప్పుడు సొంత పిల్లల్ని చంపేసే వాళ్ళు కూడా ఇప్పుడు తయారైపోయారు. ఉన్నారు లేదా? వేరే కులంలో వాళ్ళని ప్రేమించారనో లేకపోతే ఇంకోటనో కారణాలు ఏవో చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మర్చిపోతూ ఉన్నారు. అవసరమైతే చచ్చిపోయింది అనుకున్నాం. మేము చచ్చిపోయింది అనుకున్నామండి మా వాడిని, మా అమ్మాయిని చచ్చిపోయింది అనుకున్నామండి. పోతే పోవే, చచ్చిపోయావు అనుకుంటాం, తలస్నానం చేస్తాం. మర్చిపోతున్నారు. లోకంలో వాళ్ళు మర్చిపోతే చాలా నష్టం జరిగిద్ది, భౌతికంగా నష్టం. ఓ తల్లి ఓ తండ్రి బిడ్డల యొక్క సంరక్షణ చూడకపోతే వాళ్ళు ఎలా పెరుగుతారండి? లోకంలో కొంతమంది పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఎలా పెరుగుతారు? వాడు హార్ష్గా పెరుగుతాడు. ఎందుకంటే వాడికి తెలియదు, ఆ ప్రేమ తెలియదు, వాటి విలువలు తెలియదు, ఆ అనురాగం తెలియదు, వాడికి అవన్నీ తెలియదు. అందువల్ల వాడు అలా తిరుగుతూ ఉంటాడు. ఎయిర్టెల్ అనమాట, మొత్తం గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి బాధ్యత తెలియదు, ప్రేమ తెలియదు. వదిలేస్తే, ఆత్మీయంగా నీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు కూడా ఎట్లా తయారవుతారంటే మన బజార్లో ఉండే కుక్కలు, ఈ బజార్లో ఉండే ఆవులు ఎద్దులు ఉన్నాయి చూసారా, వాటిలాగా తయారవుతారు. నువ్వు పట్టించుకోకపోతే అలాగనే బజార్లోనే ఉంటారు, ప్రయోజనం లేని విధంగా ఉంటారు. వారిని గమనం కలిగి ఉండాలి. వారి పట్ల ఒక టైం వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి నేర్పించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి, వారికి ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, బాల్యంలో వేయాల్సిన పునాది వేయాలి. ఒక ఆత్మ రక్షణ కోసం చాలా ప్రయాసపడతాం కదా. ఈ రోజుల్లో ఆత్మ రక్షించబడాలంటే ఎంత కష్టం కదా. ఒక ఆత్మ మీ ఇంట్లోనే ఉంది, నీ పిల్లోడే, నీ కుమార్తె. అమ్మాయి పుట్టింది అని ఒకసారి మెసేజ్ పెట్టగానే నాకంటేనే ఒక అతను రిప్లై పెట్టాడు, ప్రైజ్ టు గాడ్, చర్చ్ ఎనదర్ మెంబర్ యాడెడ్ ఇన్ యువర్ చర్చ్ అని పెట్టాడు. దేవునికి స్తోత్రం, మీ సంఘంలో ఇంకొక సభ్యుడు చేర్చబడ్డారు అని పెట్టాడు. అంతే కదా. ఎక్కడి నుండి సంఘంలో సభ్యుడు ఎక్కడి నుండి వచ్చారు? ఇంట్లోనే. అంటే వారి పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో
వీరి పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సంఘానికే నేర్పించడం కాదు, ఇరుగు పొరుగు వారికి చెప్పడం కాదు, ఇంట్లో చెప్పుకోవాలి. భార్యకి చెప్పుకోవాలయ్యా. కొంతమంది భార్యలకు చెప్పరు, ఊర్లో అంతా ఎగిరెగిరి చదువుతారు, కానీ ఇంట్లో భార్యకి చెప్పరు. ఆడ చెప్పకుండా ఆడ ఎగిరెగిరి చెప్పామనుకో, రేపేమవుద్ది? గ్యాస్ అయిపోద్ది. గ్యాస్ ఏమి ఉండదు, సిలిండర్లు ఏమి ఉండదు, మండదు. కాబట్టి ఆలోచన చేసుకోవాలి మనం ఎలాగుండాలి అని అంటే, మన ఇంటి వారికి బోధించుకోవాలి. పిల్లలకు చెప్పాలి, పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి. వారు కూర్చోబెట్టే వాక్యం నేర్పించాలి, పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, దేవుని వాక్యం యొక్క భయం నేర్పించాలి. ఇదిగో మనం ఇలా ఉండాలి, మనం ఇలా ఉండకూడదు. అదే కదా దేవుడు చెప్పింది వాళ్ళకి, మీరు మీ పిల్లలకు వాటన్నిటినీ అభ్యసింపచేయండి అని చెప్పాడు, నేర్పించండి అని చెప్పాడు. మర్చిపోకూడదు, వారి హృదయంలో ఉండాలి. కాబట్టి మీరు చెప్పాలి. ఏం చెప్తున్నామా? పిల్లలకు చెప్పాలి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, కుటుంబ ప్రార్థనలో చెప్పాలి, సందర్భానుసారంగా 4 మాటలు. మన కుటుంబాల్లోనే సంఘాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబం అందరూ ఒకప్పుడు ఇలానే ప్రార్థన జరిగితే కొన్నేళ్ల క్రితం ఇటోళ్ళు ఎవరు లేరు, ఇటు వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇటోళ్ళే ఉన్నారు. కొంతకాలానికి దేవుడు ఏం చేశాడు? ఇటు కొంతమందిని పంపించాడు. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఎవరు లేరు. కొంతకాలం గడిచిపోయింది, అందరి ఒడిలో ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు. అవునా? ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు. అంటే సంఘం ఎలా డెవలప్ అవుతుంది? కుటుంబం అభివృద్ధి అనేది సంఘం యొక్క అభివృద్ధే. కాబట్టి కుటుంబాన్ని ఒక సంఘంగా, ఒక యూనిట్గా మనం అనుకొని జాగ్రత్తగా వారిని ప్రభు మార్గంలో, ప్రభు పని కొరకై పెంచటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. మర్చిపోవటం ఏంటి? పిల్లలు మర్చిపోవటం ఏంటి? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావు? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలని, వారు వాక్యానుసారముగా ఎదగాలని, వారి కొరకు ప్రార్థించాలి, ప్రయాసపడాలి, నేర్పించాలి. ప్రతిరోజు ఒక మాట అన్నా, ఒక బైబిల్ మాట అన్నా, ఒక దేవుని యొక్క వాక్యం అన్నా వారికి తెలిసేటట్టుగా చేయాలి. వారు దేవుని మాటలు ఎరిగేటట్టు చేయాలి. బాల్యం నుండి బైబిల్ చెప్తున్న మాట, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన దాని యొద్ద నుండి తొలగిపోడు. నేర్పించాలి. మగపిల్లడువా ఆడపిల్లవా? ఆడపిల్లవా? మగపిల్లలు ఎటు కూర్చోవాలి? మగపిల్లలు ఇటు కూర్చోవాలని చెప్పామనుకో, వాడు ఇటే కూర్చుంటాడు. ఎందుకని? నేను మగపిల్లవాడిని, నేను ఎక్కడ కూర్చోవాలి అని అనుకుంటాడు. ఆడపిల్లలు అటు కూర్చుంటారని చెప్తే తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఆడు కూర్చోరా అంటే కూర్చుంటాడా? నేను మగపిల్లవాడిని, నేను ఎక్కడే కూర్చోవాలని వాడికి నేర్పిస్తున్నాం. మనం ఎక్కడ కూర్చోవాలి, మనం ఇలా ఉండాలి, దేవుని వాక్యాన్ని అలా నేర్పించాలి. మనం ఇలా చేయాలి, మనం ఇలా చేయకూడదు, దేవునికి ఇష్టమైనవి ఇవి, దేవునికి ఇష్టం లేనివి ఇవి అని వాళ్ళకి మనము నేర్పించాలి. వాళ్ళని పెంచాలి, వాక్యానుసారముగా పెంచి వాళ్ళని ప్రభు కొరకై వాళ్ళని సిద్ధపాటు చేయాలి. ప్రభు పని కోసం వాళ్ళని మనం సిద్ధపరచాలి. అలా కాకుండా మర్చిపోయామనుకో ఉపయోగం ఏమని చెప్పండి? మర్చిపోవటమే. ప్రార్థనలో నువ్వు మర్చిపోతే వాళ్ళని మర్చిపోవటమే. పిల్లలకు దేవుని వాక్యాన్ని మనం నేర్పించకపోతే నువ్వు వాళ్ళని మర్చిపోవటమే. ఒక టైం వచ్చిద్ది, అట్లయింది ఇట్లయింది అని అంటే చేసేదేం లేదు. రోజు నువ్వు వారి కొరకు కన్నీరు గారిస్తే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వారి గురించి నువ్వు అంత కన్నీరు గార్చాల్సిన అవసరం ఉండదు. స్టార్టింగ్ నుండి నువ్వు జాగ్రత్తగా చేయి, దాని యొక్క ఫలం ఉంటుంది. బిడ్డల కొరకై విలపించి ప్రార్థన చేస్తుండాలి. వారి ఆశీర్వాదం కొరకై ప్రభు సన్నిధిలో అడగాలి, నా బిడ్డలను దీవించమని. అబ్రాహాము అడిగాడు తన బిడ్డలను దీవించమని. దేవుడు చెప్పాడు, అబ్రామా నీ నిమిత్తం నేను హాగరుని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేయాలి. వారిని ఆత్మ సంబంధంగా ప్రిపేర్ చేయాలి. అంతేగాని అలా తినకూడదు, చంపేటువంటి వారుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పాడు, మీరు నా మాట వినకపోతే ఏం జరిగిద్ది అని ద్వితీయోపదేశకాండ 28లో చెప్తూ అంటాడు కదా. శాపం వస్తుంది ఆయన మాట వినకపోతే. శాపం వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే, మీరు మీ పుట్టినటువంటి మీ పిల్లల్ని మీరు తింటారు అని చెప్పాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పాడు.
ఎలాంటి పరిస్థితి అంటే ఏమి చూడరంట. అసలు ఆ వాక్యం చదివితే దారుణంగా అనిపిస్తుంది. ఆ స్త్రీ తన మావిని, మనల్లో ఏమంటారంటే మాయ అంటారు, మాయ అంటారు కదా, మావి అంటారు దాన్ని బైబిల్లో. అది తినేయాలనుకుంటుందట. తల్లి తన మావిని తినేస్తుందా? బిడ్డను తినేస్తుందా? తినేస్తారు. కరువుతో వచ్చి అలానేనంట. రాజుల గ్రంథంలో ఒక సందర్భంలో ఉంటుంది. రాజుగారి దగ్గరకు వచ్చింది ఓ పంచాయతీ. ఏంటి అని అంటే, రాజుగారు కరువు వచ్చింది కదా, అవును మేమిద్దరం అనుకున్నాం ఒకరోజు మా అమ్మాయిని తిందాం, తర్వాత రోజు మా అమ్మాయిని తిందాం అనుకున్నాం. సరేలే అంటే నేను మా అమ్మాయిని ఇచ్చేసాను, ఇద్దరం తినేసాం. ఈరోజు వాళ్ళ అమ్మాయిని ఇవ్వమంటే ఇవ్వనంటుంది. ఇది పంచాయతీ. ఏం చెప్పాలి రాజుగారు? ఏమండి, న్యాయమేనా, ధర్మమేనా ఇది? అంటే ఏమైపోయారు బిడ్డలు? వాళ్ళకి ఆహారంగా మారిపోయారు. యెరూషలేములో కరువు వచ్చినప్పుడు, యెరూషలేము చెరలో ఉన్నప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయట. ఆకలితో, కరువుతో బిడ్డలను కూడా వండుకొని తిన్న సందర్భాలు కూడా ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మనం బిడ్డలని నాశనం చేసేవారముగా ఉండకూడదు. ప్రభు కొరకై వారిని పెంచాలి. ప్రభు పని కోసం వారిని ప్రారంభం నుండి ప్రేరేపించాలి. దేవుని పని కంటే మరేది ఎక్కువ కాదు అనేటువంటి భావన మనం వారిలో కలిగించాలి. చాలామంది అలా పెట్టట్లే. ఇప్పుడు దేవుడు అనగానే ఒక బోర్డు పెడుతున్నారండి. ఏమిటి అది? బిజీ. ఏమిటి? బిజీ. దేవుని పని అంటే బిజీ. దేవుని కోసం ఏదైనా అంటే కుదరదు. నేనైతే చాలా సీరియస్గా చెప్తున్నా, కుదరదు, నాకు కుదరదు దేవుని పని అంటే. నేను బిజీగా ఉన్నానంటే గోవ పగిలిపోయిద్ది అన్నమాట ఎవరికైనా. ప్రార్థన చేయండి అని అంటే కుదరట్లేదండి, పొద్దున్నే ప్రార్థన చేయటం. బాధ్యత ఉండాలా లేదా? మనం చేయవలసినవే కదా. ఇది బిజీ. ఏం బిజీ? ప్రార్థన చేయలేనంత బిజీయా? దేవుని కొరకు నువ్వు ఉపయోగపడలేనంత బిజీయా? ఏం బిజీ? బ్రతికేది ఎవరి కోసం, ఎందుకోసం? దేవుని పనిలో బిజీ అవ్వు. దేవుని పనిలో బిజీ అవ్వాలి. మనము మాదిరిగా ఉండాలి. మాదిరి లేకుండా డబ్బుల కోసం పరిగెత్తడం, లోక సంబంధమైన వాటి కోసం పరిగెత్తటం అలాంటివి ఏమాత్రం చేయకూడదు. దేవుని పని కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ప్రార్థన పెడితే మేము సడన్గా పెట్టేసాం. సడన్గా అందరికి ఎవరి పనులు ఉంటాయి, అందరికి పనులు ఉంటాయి. తమ్ముడు కూడా చెప్తే అన్న అర్జెంట్ పని ఉంది అన్నాడు. నేను చెప్పాను వెళ్ళి పని చూసుకొని ఆ టైంకి రా అని చెప్తే ఆ టైంకి వస్తాడులే అనుకున్నా. ఉదయం చేస్తే లేదు ఉన్నాను అంటే ఇక్కడ ఏం జరిగింది? పనిని అవతలకి నెట్టేసేయాల్సి వచ్చి నెట్టేశారు. నేను నెట్టేయమని కూడా చెప్పాలా, ఎందుకంటే సడన్గా జరిగింది కాబట్టి అనుకున్నాం. కాబట్టి ఆ టైంకి ఒక అరగంట గంట ముందు వస్తే చాలులే అనుకున్నాం. దేవుని పని ఎంత పని జరుగుతుంటే మరి నేను వెళ్తే అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, ఏదైతే ఏమి దేవుని ప్రేరణ బట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మన మనసులో ఏముండాలంటే దేవుని కోసము మనం బ్రతకాలి, దేవుని పని చేయాలి అని మనము మన కుటుంబం అంతా దేవుని పనిలో ఎదిగేటువంటి వారముగా ఉండడం నేర్చుకోవాలి. ఇదే లూకాసు వార్తలో చూడండి, ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే ఇక్కడ ఇంకో తల్లిదండ్రులు ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో చూస్తే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భముని పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూసారా ఎవరి గురించి రాయబడింది ఈ మాట అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఆ తండ్రితో దేవుని యొక్క దూత చెప్తున్న మాట, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. పిల్లలేరా నువ్వు బాధపడుతున్నావు, నీకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఒక కుమారుడు నువ్వు కంటావు, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. ఎవరి దృష్టికి గొప్పవాడండి? ప్రభు దృష్టికి గొప్పవాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు అవ్వాలంటే ఏమవ్వాలి? ఏమైతే ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళు అవుతారు? ఎమ్మెల్యేని చేసి పడేసాం అనుకో, అప్పుడు దేవుడు వెరీ గుడ్, నాకు సంతోషంగా ఉందిరా నీ పట్ల అంటాడా? లేదు పెద్దది లోకంలో ఏదన్నా ఒకటి అయింది అనుకో, గొప్ప కోటీశ్వరుడే అనుకో, వెరీ గుడ్, గొప్ప కోటీశ్వరుడు అయ్యావు, కోటు బూటు సూట్ వేసి కారులో బాగా తిరుగుతున్నావు, నాకు సంతోషం అంటాడా ప్రభు? దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉండే విధంగా మనం కోరుకోవాలి మన బిడ్డల పట్ల. చాలామంది లోక సంబంధంగా కోరుకుంటున్నారు.
అది ఉండాలి, ఇది ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ప్రభు దృష్టికి నీవు నీ పిల్లలు గొప్పవాళ్ళేనా? లోకం దృష్టికి గొప్పవాళ్ళుగా ఉండాలని కోరికలు మాత్రం కోటి ఉంటాయి. దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉండేటట్టుగా ఉండాలి. మనుషులు ఈ రోజేనండి, ఎవడుంటే వాడికి జొయ్యనే బ్యాచ్యే ఎవడైనా కానీ. అలాగాది ఇక్కడ మనం ఉండాల్సింది. దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉండే విధంగా మనము మన బిడ్డలను పెంచటం నేర్చుకోవాలి. దేవుని దృష్టికి యోగ్యులుగా, దేవుని దృష్టికి గొప్పవారిగా. దానికి పునాది ఎక్కడి నుండి వచ్చింది? దానికి అతడు అలా ఉండాలి అంటే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అతడు తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఎప్పటి నుండట? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉంటాడు. గర్భంలో ఉన్నప్పటి నుండే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ బిడ్డ ఎదుగుతూ 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 ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి అవతల మరొక తల్లి వచ్చింది, ఎలిజబెత్తుకి ఎదురుగా మరియమ్మ వచ్చింది. అప్పుడు లోపల ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి ఆయన ఏం చేశాడట? ఆనందంతో గంతులేశాడంట. ఎవరు చెప్పారు? ఆనందం వచ్చినప్పుడు లోపల పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆనందముతో, అంత ఆనందం ఎలా వచ్చింది? ప్రభు తల్లి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము చేత ఆమెను చూచి, ఇక్కడ లోపల గర్భంలో ఉన్న శిశువు ఆనందంగా ఉన్నాడంట. ఎలా తెలిసింది లోపల ఉన్న ఆయనకి బయట ఉన్న వచ్చిందని? తెలుసుద్దా? చూశాడా? ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మతో అతను నింపబడి ఉన్నాడు కాబట్టి బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా మనం చేసుకోవాలి, నింపబడాలి. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడితే ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అప్పటి నుండే, అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే స్టార్ట్ అయింది. మరి అప్పటి నుండే, అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ప్రార్థన చేయండి, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రెగ్నెంట్ అనగానే చాలా డాక్టర్లు చెబుతూ ఉంటారు కమ్మా, ఇంట్లో ఏం చేయాలి? ఏం చెబుతారు? ఇంట్లో పని చేయకూడదు. ఎంబీబీఎస్ చదువుకొని ఇంక అదే చదువుతున్నారు ఈ మధ్య. ఇంట్లో పని చేయకూడదు. ఎప్పుడు పని చేయకూడదు? ప్రమాదకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే పని చేయకూడదు, లేకపోతే బరువులు పట్టకూడదు, ఇవో చేయకూడదు. ప్రతి వాడికి వెళ్ళిన ప్రతి ఆమెకు అదే చదువుతాడు, అమ్మా పని చేయమాకమ్మా, వంగమాకమ్మా, లెగవమాకమ్మా. ఎందుకని? రేపు ఆపరేషన్ చేయాలిగా. మరి నువ్వు లేనిపోయి నార్మల్ డెలివరీ అయితే మరి డబ్బులు ఎట్లా? ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి? కదలకుండా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అలా పరిశుద్ధాత్మతో తల్లిదండ్రులు నింపబడ్డారు. మీరు ద్రాక్షరసం తాగొద్దు చెప్పాడు. ద్రాక్షరసం మీరు తాగొద్దు. ఏం తాగితే వాళ్ళ అబ్బాయికి ఏమన్నా అయిద్దా? అన్న ఏమన్నా అయిద్దా? తండ్రి సిగరెట్ తాగితే కొడుకు పొగ వచ్చిద్దా? రాదా? రాదా? ఈ శరీరానికి, తల్లి శరీరానికి ఆ లోపల ఉన్న బిడ్డకి సంబంధం ఉండదా? ఉంటుంది. అవే పని చేస్తూ ఉంటాయి, మనకేం తెలియదు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు, తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉంటాడు కాబట్టి మీరే మాత్రం ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగొద్దు. శక్తి కలిగినాడు, ఏలియా శక్తి కలిగిన వాడుగా ఆ పిల్లోడు ఉంటాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడుతను. ఒక శక్తివంతమైన కుమారుడు రాబోతున్నాడు మీ ఇంట్లో నుండి. ఈరోజు మన కుటుంబాల్లో పిల్లలు ఉంటా ఉన్నారు. వీళ్ళు శక్తిమంతులుగా మారాలని ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు బలమైన సాధనాలుగా వాడబడాలని ప్రార్థన చేయాలి. ఆ రీతిగా వారిని సిద్ధపరచాలి. నేను ప్రభు కోసం ఉపయోగపడతాను అనే విధంగా వాళ్ళని ఏం చేయాలి? మనం ముందు నుండే నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు ప్రభు కోసం బ్రతకాలి. నువ్వు ప్రభు కొరకు జీవించాలి. ఇదిగో ప్రాముఖ్యత అంతా ప్రభుకే ఇవ్వాలి. వాళ్ళకు మనం నేర్పిస్తూనే ఉండాలి. నేర్పిస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడంటే నేర్చుకుంటాడు. విధేయత కలిగి ఉన్నాడు అబ్రహాము. కుమారుడికి కూడా విధేయతనే చెప్పాడు. చివరికి తన జీవితంలోకి వచ్చేపాటికి అబ్రహాము యొక్క మాటకు లోబడి ఇస్సాకు బలిపీఠం మీద విధేయుడై అలాగనే పడుకున్నాడు. పడుకుంటారా? మీ పిల్లలు పడుకుంటారా?
రే పడుకోరా ఆడంటే పడుకుంటారా? పడుకోరా? ముందే చెబుతున్నారుగా పడుకోరని. అలా చెయ్యాలి, అలా నేర్పించాలి, అంతే. అలా చెయ్యాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. బాల్యం నుండి అయితే అది సాధ్యం అవుతుంది. బాల్యం నుండి అయితే అది సాధ్యం అవుతుంది. అలా చేయాలి. ఇస్సాకు విధేయుడై చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం దగ్గర ఆ బిడ్డను పెట్టాడు. దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు. పెట్టు బలిపీఠం మీద. ఈరోజు ప్రభు యొక్క పని కొరకై మా పిల్లల్ని ఇద్దామన్న లేరు. మా వాడిని అది చేయాలి, ఇది చేయాలి, అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ చేస్తాం. నా బిడ్డ నేను ప్రభు పని కొరకు నేను ఇస్తానన్నోళ్ళు కనపడట్లా. ఇప్పుడు చాలా రేరు. ఒకప్పుడైతే ఇదిగోండి మా వాడిని ప్రభువుకి ఇస్తున్నానండి అనేవాళ్ళు. ఇప్పుడు పాస్టర్ల పిల్లలే పరిచర్య చేయడం వల్ల, పాస్టర్ గారి పిల్లలే పరిచర్య చేయడం వల్ల కారణం ఏమిటి? లోక సంబంధమైన ఘనతను ఆశిస్తున్నారు. లోక సంబంధమైన వాటిని ప్రేమించి వాటిని వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారు. అలాగ ఉండకూడదండి. ప్రభు పని కొరకై మనం ప్రయాసపడాలి. పాస్టర్ అయి ఉండాల్సిన అవసరంలా మనందరం ప్రభు పని చేయాలి. మనందరం స్వార్థ చేయాలి. మనందరం ప్రభువుని గురించి ప్రకటించాలి. మన బిడ్డలని మనము భార్య భర్త ఒకరినొకరు పురుగొల్పుకొని ప్రభువు కోసమే మనం ఉంది. దేనికోసం? ప్రభు కోసం, ఆయన పని చేయడం కోసం, ఆయన రాజ్యాన్ని ప్రకటించడం కోసం, ఆయన యొక్క ప్రేమను ప్రకటించడం కోసమే మనం ఉంది. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇంకొకటి చేసినా ఇవన్నీ దేనికి అనంటే మనం ఈ లోకంలో జీవనానికి మాత్రమే. మనం జీవించేది మాత్రం ఆయన నామాన్ని మహిమపరచడం కోసం మాత్రమే. అలా జీవితాన్ని మనం ప్లాన్ చేసుకొని మనం అలా ముందుకెళ్తూ మన బిడ్డలను కూడా ఏం చేయాలి? ప్రభు పనిలో అలా ట్రైనప్ చేసుకోవాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఆ మందిరంలో తప్పిపోయాడు కదా, చివరికి ఎతికితే 3 రోజులు కనపడ్డాడు. అయిపోయిన తర్వాత వీళ్ళు అంటున్నారు, నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావయ్యా. ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు? ఎవరు పట్టుకోవాలమ్మా? నేను పిల్లగాడిని, నన్ను చేయబట్టుకొని మీరు దేశపోవాలిగా అని అనలా. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? తండ్రి పని మీద ఉండాలి. నువ్వు ఉన్నావా? నువ్వు దేవుని పనిలో ఉన్నావా? నువ్వు దేవుని పనిలో ఉంటే నీకు చెప్పే పని లేదు. నీ పిల్లలు కూడా దేవుని పనిలో అలా ఉండడం నేర్చుకుంటారు. మనం లోకం ఆ పనుల్లో బిజీ అయిపోయాం అనుకో, వాళ్ళు కూడా అలానే బిజీ అయిపోతారు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎంతమంది ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక్కో పని ఉంది. ఏదో పని చేస్తున్నారు. దేవుని పని చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా? మనం దేవుని పని చేయడం కోసం మన కుటుంబము దేవుని పని చేయాలి. 6 రోజులు పని చేసుకోండి. ఒక రోజును ప్రభు కొరకై కేటాయించండి. ప్రభు పరిచర్య కొరకు కేటాయించండి. సువార్త లేని ప్రాంతాలకి లేదా సంఘాల్లో ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యం ఇవ్వడానికి, ఇలా ఏదో ఒక రీతిగా మనం ప్రభు పనిలో ఉండాలి. అదే మన జీవితంలో దేవుని యొక్క లక్ష్యం. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక అదే. మనం ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండాలి. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. అబ్రహాములాగా అవసరమైతే బలిపీఠం మీద పెట్టినప్పుడు, బలిపీఠం మీద పెడితే కాల్చాడు దేవుడు, ఆశీర్వదించి పంపించాడు. ఇస్సాకుని దీవించాడు, అబ్రహాముని దీవించాడు. చాలామంది ఈరోజు దెయ్యాలకు బలిగా అర్పిస్తున్నారు. బైబిల్లో ఉంది కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 37వ వచనంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 37వ వచనంలో చూడండి ఏం రాయబడింది తెలుసా? మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఏం చేశారంట? వాళ్ళ పిల్లల్ని దయ్యాలకి బలి అర్పించారు. మెలేక దేవత బొమ్మ ఉంటుందో, పెద్ద బొమ్మ ఉంటుందో విగ్రహం. ఆ విగ్రహానికి ఇలా పెద్ద చెయ్యి ఉంటుంది. ఆ చేతి నిండా నిప్పులు పోస్తారు. నిప్పులు పోసి ఇదిగో నా పిల్లోడిని దేవునికి ఇస్తున్నాను, నా పిల్లోడిని తీసి ఆ చేతులు వేస్తారు. ఏమున్నాయి ఆ చేతిలో? నిప్పులు ఉన్నాయి. నిప్పులు వేస్తే ఏమవుతాడు వాడు? అంతే, నేను దేవుడికి ఇచ్చాను మా అబ్బాయిని అనుకునేవాడు. ఇశ్రాయేలీలు కూడా అలానే చేశారట. విగ్రహాలకి వాళ్ళ పిల్లల్ని బలిగా ఇచ్చేశారు. ఎంతమంది బలి ఇచ్చేటువంటి వాళ్ళు. ఇటీవల చూసాం కదా, ఓ దయ్యం పట్టింది ఆ మదనపల్లిలో. ఏం చేసింది? 2 పిల్లలు ఏమైపోయారు? బలి అయిపోయారు. 2 పిల్లలు బలి అయిపోయారు. దయ్యములకు బలి ఇచ్చేశారు. వాళ్ళు ఎట్ట చంపుకుంటారండి? పిచ్చి ఎక్కువైపోయింది. ఈ దయ్యం మనుషులని, బిడ్డల్ని అందరినీ పాడు చేసేస్తూ ఉంది. దయ్యములకు బలిగా అర్పించేశారు. అర్పించట్లేదు ఈరోజు ఎంతమంది? పాపాలకి అప్పగిచ్చి చేస్తున్నారు, దయ్యాలకు అప్పగిస్తున్నారు.
అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మన బిడ్డల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒకళ్ళ మీద పెడతా ఉన్నా మిగతా అన్నీ ఓకే, మన దగ్గర ప్రారంభమై మన బిడ్డల్ని జాగ్రత్తగా దేవుని పని కొరకు సిద్ధపరచాలి. యేసు ప్రభు సిద్ధపడ్డాడు, తండ్రి పనుల మీద ఉండటం నేర్చుకున్నాడు. బాప్తిస్మిచ్చే తల్లిదండ్రులు కూడా సిద్ధపరిచారు అతన్ని. ఈయనెందుకు ద్రాక్షరసం తాగట్లా, ఈయనెందుకు మద్యం తాగట్లేదంటే దేవుడు చెప్పాడు, నీ పిల్లాడు బాగుండాలంటే నువ్వు మానేయాలి. చాలామంది అట్లా కాదు, నేను మానేయను, మా పిల్లాడు మాత్రం స్వచ్ఛంగా శుద్ధిగా ఉండాలి. ఎట్లుంటాడు? యాప చెట్టుకి ఏమేమి వస్తాయి? యాపకాయలే వస్తాయి నాయన. ఎట్లా ఉంటుంది? వాడు శుద్ధిగా ఉండాలి, నేను మాత్రం శుద్ధిగా ఉండాలంటే ఎలా కుదురుద్ది? పండిద్ది. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. బాప్తిస్మిచ్చే యోహాను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నారండి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ పిల్లోడిని కూడా జాగ్రత్తగా పెంచాడు. పెరిగి పెరిగి పెద్దవాడయ్యాడు. చూస్తే అందరికీ బాప్తిస్మ ఇచ్చేవాడైపోయాడండి. ఈవెన్ యేసుక్రీస్తు కూడా బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? యోహానే. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడండి, అవునా కదా? యేసుక్రీస్తు కూడా యోహాను బాప్తిస్మ ఇచ్చాడు. యేసు ప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడెవడో లేడు, పుట్టలేదు. గొప్పవాడు అతను గొప్పవాడయ్యాడంటే వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని అలా పెంచారు గొప్పవాడిగా. నీ పిల్లలు గొప్పవారు కావాలని మొదటగా ప్రార్థన చేయాలి, రెండవది నడిపించాలి, మూడవది ప్రభు సన్నిధిలో వాళ్ళని ఇక ప్రాక్టికల్గా చేయించాలి. ప్రభు సన్నిధిలో మనం పాట పాడమంటే మనమే మైక్ పట్టుకొని గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాం. వాడిని పాడరు అంటే నువ్వు వాడు అంటాడు. ఏం పాడతాం? నువ్వు నేర్పిస్తే కదా. నువ్వు నడిస్తే నడక ఎలా నేర్పించాలి? కూర్చొని ఎవరన్నా నడక నేర్పించారా పిల్లలకి? కూర్చొని ఇట్లా నడువురా గిర్రగిరా అని తిప్పారా? వాడితో పాటు నడుస్తాం, వాళ్ళలాగా నడుస్తాం. వాళ్ళలాగే వాడు వేసే ఒక్కడికే మనం వేస్తాం. ఎంత వేయొచ్చు వేస్తే మనం కూడా, కానీ వాళ్ళలాగే వేయాలంటే, వాడికి నడక నేర్పాలంటే వాళ్ళలాగా మనం అడుగేయాలి. వాళ్ళలాగా వాడు నేర్చుకోవడం కోసం. అలాగే విశ్వాస జీవితంలో వారి ప్రభు సన్నిధిలో అలా నడిపించాలి. కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలంటే కుటుంబాల మీద చేయాలి, బిడ్డల మీద చేయండి. బాల్యంలో ఉన్నప్పటి నుండే ఒకటే టార్గెట్, మా బిడ్డలు ప్రభు పని కొరకు వాడబడాలి, మా పిల్లలు ప్రభు కొరకై సిద్ధపడాలి, నా భార్య నా భర్త పిల్లలు మేమందరము కూడా ప్రభు కోసమే, ప్రభు పని కోసమే. నువ్వు వాడబడాలి. చదువు లేదు కన్నా నాకేం రావు కదా, నీకేమి రావు, నీకేమి రాపోయిన శిష్యులు ఏడా డాక్టరేట్ చేశారు, శిష్యులే కాలేజీలో చదువుకున్నారు, అపోస్తలులు. నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు నిన్ను ఆటోమేటిక్గా ఆయన తన పరలోకపు జ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తాడు. మేము చదువుకొని ఇవన్నీ చెప్పేవి కాదు, దేవుని జ్ఞానంతో మాత్రమే చెప్పగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు, భార్య అయినా భర్త అయినా ప్రభు పనిలో వాడబడాలి. ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పండి, మీ జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు వెళ్ళి ప్రకటించండి, స్వార్థం చెప్పండి. ఇదే ఈ జీవితానికి పరమార్థం. తింటాం, సంవత్సరాలు అయిపోతాయి, చచ్చిపోతాం, సాధించింది ఏముంది? ఏముండదు. ఆయన పని చేసి మనం ప్రభు సన్నిధిలో నిలబడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పని చేసావు కాబట్టి నీ పనికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. పని చేయాలి. ఏ పని చేయాలి? ప్రభు యొక్క పని చేయాలి. చేస్తున్నావా? చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయండి, చెయ్యని వాళ్ళు మొదలు పెట్టండి. మాకేం రాదండి, మా సిగ్గండి, భయం అండి, ప్రార్థన చేసుకోండి, అన్నీ పోతాయి. నీకే టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, ప్రభువుని అడుగు, ప్రార్థన చేయి, ఆయన ఇస్తాడు. శిష్యులకి ఏమైనా ఉందా? కూర్చోబెట్టి ఊరు మొత్తానికి వాక్యం చెప్పారు. చదువుకోవాలా పేతురు, సంఘాన్ని కట్టాడు. గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అంటే అది పరిశుద్ధాత్మ శక్తి వలన. మనం ప్రభు పని చేయాలి, మన పిల్లలు కూడా ఏం చేయాలి? ప్రభు పని చేయాలి. బాల్యం నుంచి వాళ్ళని ఏం చేయాలి? మనం ప్రభు పని కొరకై వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుండే జాగ్రత్తగా పెంచితే యేసు తల్లిదండ్రులు యేసుని తన తండ్రి పనుల మీద ఉండేలా చేశారు. యేసయ్య గొప్పవాడైపోయాడు. బాప్తిస్మిచ్చే యోహాను తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని, కుమారుని ట్రైనప్ చేశారు. ఎలా? దేవుని కోసం గొప్పవాడైపోయాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు. మరి మన పిల్లలు ఎందుకు కావట్లా? సంఘాల్లో ఎందుకు కావట్లా? పుట్టింది మొదలుకొని ప్రార్థన చేస్తే పుట్టినోడు బేవర్సోడు ఎందుకు అయిపోతున్నాడు?
ప్రార్థన చేస్తే పుట్టినవాడు పుట్టిన దగ్గర నుంచి మందిరంలోనే ఎదుగుతున్నవాడు ఎందుకు జులైగా బజార్ల మధ్య తిరుగుతున్నాడు? కారణం ఏమిటి అంటే బాధ్యత కలిగి వారి పట్ల వ్యవహరించకుండా ఉంటే, ఆ పిల్లలకి ఏమి నేర్పించకపోతే, ఏమడుగుతాం? పిల్లలకి ఏమొచ్చాడని అడుగుతున్నారు ఈ మధ్య. ఏమొచ్చా అంటే, అరే ఏబిసిడీలు వచ్చా చదువుతారు, ఎక్కాలు వచ్చా చెప్తారు, అయ్యొచ్చా లెక్కలు వచ్చా అంటే చదువుతున్నారు. అబ్బో మీవాడు పర్లేదే వాక్యం వచ్చా, దేవుడి మాటలు వచ్చా, బైబిల్ ఏమైనా అడిగితే చదువుతాడా? సచ్చిందా చెప్పడం. అది తెలియదు. వాళ్ళు అలా పెరుగుతున్నాడంటే అలా పెంచబడుతూ ఉన్నారు. మనకి ఈ ప్రోగ్రెస్ కార్డులో 100కు 99, 100కు 100 రావాలి. మరి చర్చిలో ప్రోగ్రెస్ కార్డులు లేవు కదా, అందుకే కదా చర్చిలో ప్రోగ్రెస్ కార్డు లేదు కాబట్టి అందువల్ల వీళ్ళకి ఏం అర్థం కావట్లా. ఒక అమ్మాయి ఇచ్చింది, పెళ్ళికి సర్టిఫికేట్ కావాలి, ఇస్తారుగా పాస్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తాడుగా అమ్మాయికి, సర్టిఫికేట్ ఇవ్వన్నా, మరి నా పెళ్ళి కుదిరింది అని నేను ఈయన అమ్మాయి అడని తెచ్చుకోమని చెప్పా. అదేంది, నేను ప్రార్థనకు వస్తున్నానుగా ఇక్కడికి, ప్రార్థనకి మా దగ్గరకు వచ్చిద్ది అని మాత్రమే ఇస్తా. మంచిది, ప్రార్థన పరురాలు, వెరీ గుడ్, మేము ఇయ్యం. ఎందుకని? వస్తావు కానీ ఉపయోగం ఏమి లేదు, నువ్వు చెప్పిన ఏ పని చెయ్యవు, కాబట్టి నేను ఇవ్వను, నీ ఇష్టం. ఎందుకు ఇవ్వవు? నీ దగ్గరకు చర్చికి వస్తా ఉంటే, చర్చికి వచ్చినంత బడికి పోగానే వెరీ గుడ్ సర్టిఫికేట్ ఇస్తారా? బడికి పోతున్నాను, రోజు వస్తున్నానండి అని ఇస్తారా? గొడవ చేసేవాడికి భయం. దేవుని సన్నిధిలో కూడా భయం కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఒకటే కాన్సెప్ట్ ఈరోజు నా భారం అంతా ఒకటే. దేవుడు మనకు బిడ్డలను అనుగ్రహించున్నాడు. ఈ బిడ్డలందరిని ఏం చేయాలి? బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా పెంచాలి, పట్టించుకోవాలి. మనం పట్టించుకోం, ఆడే నేర్చుకుంటాడులే, వాడే, అలా కాదు. ఏబిసిడీలు నేర్పినట్లుగా బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా నేర్పించండి, అన్నీ కూడా నేర్పించండి. వారు పెరిగి పెద్దవారై ప్రభు దృష్టిలో గొప్పవారిగా ఉండాలి. వాళ్ళు అలా మారాలి అంటే మొట్టమొదటిగా ముందు మనం మారాలి. మనం ఆ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. మనం వాళ్ళకి నేర్పించాలంటే మనకు రావాలిగా. ఏబిసిడీలు రాయిరా అన్నావు అనుకో, ఇలా అని ఇది ఏ అన్నాడు అనుకో, అది ఏనో బీనో తెలియపోతే ఏమంటారు? ఏదో మావాడు రాశాడు, ఇట్ట పెడితే 0 చుడితే అబ్బో ఏదో రాశాడు అనుకుంటా. అది ఏందో తెలిసిన వాళ్ళు అయితే ఏమంటారు? అది అలా కాదురా, ఈ రారా అని చెప్తారు. మనకు తెలిస్తే కదా ఏదైనా చెప్పడానికి. కాబట్టి మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి. ఇంట్లో అందరూ చిన్నపిల్లలు కలిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలందరి చేత బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళందరి చేత బైబిల్ చదివించండి, పాటలు పాడించండి, ప్రార్థన చిన్న ప్రార్థన వాళ్ళ చేత చేపించండి. రోజు చేయాలి ఈ పని. రోజు చిన్న చిన్న వాక్యాలు నేర్పించండి. పాస్టర్ల పిల్లల వీళ్ళు అన్నట్టు అంటే కేవలం చాలామంది పాస్టర్ల పిల్లలే పాటలు పాడతారు, పాస్టర్ల పిల్లలే వాక్యం చదువుతారు, పాస్టర్ల పిల్లలే ఎలా ఉంటారు. పాస్టర్ల పిల్లలు కాదు, అందరి పిల్లలు వాక్యానుసారంగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మనం మన బిడ్డల్ని అబ్రహాం ఏం చేశాడండి? దేవునికి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు, విధేయతగా ఉండేటట్టుగా చేశాడు. అబ్రహాములాగా, ఈ ఎలిజబెత్ జకరియా లాగా బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎలా పెంచారో మన బిడ్డలను మనం అలా పెంచి ప్రభు కొరకై గొప్పవారు. వాడి ఏమైనా అవనివ్వండి, వారు పెద్దయ్యాక ఏ ఉద్యోగమైనా చేసుకునివ్వండి, ఏ వ్యాపారమైనా చేసుకునే వాళ్ళుగా మారనివ్వండి. అయితే ఒకటి మాత్రం చేయాలి, అదేమిటి అంటే ప్రభు పని చేసేవాడిగా మారాలి. నువ్వేమైనా చేసుకో అంటే 6 రోజులు నీ వ్యక్తిగతంగా పని ఇవన్నీ ఉంటాయి. ప్రభు ఆదివారం సంఘంలో ఉండాలి, సేవకుడితో ఉండాలి, స్వార్థ ప్రకటించే విధంగా ఉండాలి. ప్రభు పని అంటే ఏ రోజైనా వచ్చేటట్టు, ప్రభు పని అంటే ఏదైనా చేసేటట్టుగా మనం వారిని చెయ్యాలంటే ముందు మనం అలా చేయాలి. మనం పర్వాలేదు కొంతవరకు, ఇంకా మనం ఎదిగి పిల్లలను కూడా ఆ మార్గంలో నడిపించేటట్లుగా సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామండి. వాక్యమును కొరకై ప్రార్థన చేద్దాం. వాక్యమును బట్టి ప్రార్థన చేయండి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విషయాలను